ఎస్ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ను కూడా విడుదల చేస్తూ ఒక రోజు ముందుగా అంటే డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్లు ఉంటాయని వెల్లడించింది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర లైన్లో ఉన్నారు. ఎస్ రవీంద్ర, ఇంతకీ అఖండ 2 సినిమా రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయిందంటారా? మొత్తానికి ఎగ్జాక్ట్ గా కన్ఫర్మ్ అయిందని చెప్పాలి. నిన్న రాత్రి 10:17 ముహూర్తం పెట్టుకుని మరి అనౌన్స్ చేశారు. ఓకే. సో అఖండ 2కి సంబంధించి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యాయి. ఈరోస్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఈ వివాదానికి మూల కారణమో వాళ్ళతో చేసుకున్న సెటిల్మెంట్ అనేది కోర్టు ద్వారా నిన్న పూర్తిగా క్లియర్ అయింది. ప్రకటన జారీ చేయడంలో ఆలస్యం ఎందుకు జరిగిందంటే ఒక సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ కి సంబంధించి ఇంకొంచెం బాకీ వసూలు చెల్లించాల్సి ఉన్నందువల్ల ఆలస్యం అయిందనేసి మన దగ్గర ఉన్న సమాచారం. అవన్నీ కూడా క్లియర్ చేశారు. గత వారం రోజులుగా ఏదైతే నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారో అంటే విడుదల ఎప్పుడు ఉంటుంది అనేది, దానికి సంబంధించిన వాతావరణం మొత్తం ఇప్పుడు తేలికైపోయింది. 11 రాత్రి 8 నుంచి 10 గంటల లోపు ఎప్పుడైనా ప్రీమియర్లు వేసుకోవచ్చు అనేసి ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జీవో వచ్చేసింది. తెలంగాణది కూడా ఇంకొద్ది గంటల్లో వచ్చేస్తుంది. సో ప్రీమియర్లు రాత్రి 11 రాత్రి మొదలైపోతాయి. యథావిధిగా 12 నుంచి మనకు రెగ్యులర్ షోస్ అనేవి అఖండకు కంటిన్యూ అవుతాయి. ఓకే. సో బుకింగ్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు? ఏపీకి సంబంధించిన బుకింగ్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లో మనకు డిస్ట్రిక్ట్ యాప్ కానీ బుక్ మై షో యాప్ కానీ అందుబాటులోకి వచ్చేసాయి. ప్రీమియర్ షోలు కూడా పెట్టేశారు. తెలంగాణ మటుకు కొత్త జీవో రావాలి. ప్రీమియర్లకు 600 రూపాయల టికెట్ రేటు, తర్వాత రెగ్యులర్ గా సంబంధించి 3 రోజులకు టికెట్ రేట్ల పెంపు ఏదైతే ఉందో దాని జీవో మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే అధికారులు మంత్రులు వాళ్ళంతా కూడా గత 2 రోజులుగా ఈ హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో చాలా బిజీగా ఉన్నారు. సో వాళ్ళంతా ఈ రోజు ఫ్రీ అవుతారు కాబట్టి ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకొని మధ్యాహ్నం లోపల ఆ జీవో కూడా వచ్చేస్తుంది. రాగానే కొన్ని నిమిషాల్లోనే తెలంగాణ బుకింగ్స్ కూడా మొదలవుతాయి. ఎస్. అయితే అఖండ 2 రిలీజ్ అని ముందు ప్రకటించినప్పుడు ఉన్నంత హైప్ మరి ఇప్పుడు 12న రిలీజ్ అంటే అంతే హైప్ ఉందంటారా? అంతే క్రేజ్ ఉందా అభిమానులు? సహజంగా ఏ సినిమాకైనా ఒకసారి 2 సార్లు వాయిదా పడ్డాక ఆ ముందున్న హైప్ ఏదైతే బిల్డ్ అయి ఉంటుందో అది అంతే స్థాయిలో క్యారీ అవ్వడం కష్టం. అది అఖండ విషయంలో కూడా మనకు కనిపిస్తోంది. కాకపోతే నమ్మకం ఏంటంటే ఫ్యాన్స్ నమ్మకం ఖచ్చితంగా హిట్ కొడతాం, మంచి టాక్ వస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు రేపు అర్ధరాత్రి వచ్చే టాక్స్ తో కానీ రివ్యూస్ తో కానీ తెలిసిపోతుంది. ఓకే. సో అంచనాల ప్రకారం ఎంతవరకు వసూళ్లు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అఖండ 2? అఖండ 2 బిజినెస్ పరంగా మనం చూసుకుంటే దానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మనకు దాదాపుగా 200 కోట్ల రూపాయల గ్రాస్ అనేది మనకు వరల్డ్ వైడ్ వసూలు కావాలి. ఇప్పుడు ఓవర్సీస్ లో ఏదైతే ఈ థియేటర్ కౌంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టు బిజినెస్ ఫిగర్స్ కూడా అడ్జస్ట్ చేయబోతున్నారు. ఆ ప్రకారంగా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అనేది మనకు 150 నుంచి 170 కోట్ల మధ్యలో ఉండొచ్చు. సో ఇంత గ్రాస్ వసూలు కావాలి అంటే మటుకు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సి ఉంటుంది. యావరేజ్ అనిపించుకున్నా ఫ్లాప్ అనిపించుకున్నా దాని తాలూకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే బాలయ్య కెరీర్ లోనే ఇప్పటిదాకా ఏ సినిమాకు చేయనంత హైయెస్ట్ బిజినెస్ మనకు అఖండ 2కే చేశారు. ప్రతి ఏరియాకు సంబంధించి ఆ బయ్యర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేశారు. అదంతా రికవర్ కావాలంటే మటుకు ఆషామాషి టాక్ కాదు, చాలా పెద్ద టాకే రావాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఫినాన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సమస్యల మధ్యలో వచ్చాయో అవి ఖచ్చితంగా ఈ కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తాయని అనడంలో సందేహం లేదంటారా? ఫైనాన్షియల్ ఇష్యూస్ కి జనరల్ గా అంటే ఒక సినిమాకి వచ్చే ఫైనాన్షియల్ ఇష్యూస్ కి ప్రేక్షకులకి జనరల్ గా అయితే సంబంధం ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లేట్ ఏదైతే జరిగిందో దాని ఎఫెక్ట్ అయితే కొంత ఉంటుంది. అంటే ఇన్నిసార్లు వాయిదా వేశారు, ఇంకా జరిగింది, ఈ సినిమాలో నిజంగా విషయం ఉందా లేదా అనేది కొంత నెగిటివ్ గా అయితే ప్రభావం చూపిస్తుంది సామాన్య ప్రేక్షకుల్లో. ఇప్పుడు ఆ టాక్ ని వీళ్ళు ఫ్యాన్స్ కావచ్చు, మూవీ లవర్స్ కావచ్చు, దాన్ని ఎలా బయటికి తీసుకెళ్తారు అనే దాన్ని బట్టి ఓపెనింగ్స్ అనేవి ప్రభావితం చెందుతాయి. అంటే ఒక సీక్వెల్ ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, KGF 2 కావచ్చు, కాంతారా 2 కావచ్చు, ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఏదైతే హైప్ నెలకొని ఉందో అఖండ 2 విషయంలో ఆ స్థాయిలో అయితే కనిపించట్లేదు. ఓకే.
సో మొత్తానికి అంటే ఇంత సమస్య వస్తుందని వీళ్ళు ఊహించలేకపోయారంటారా? అంటే ముందే ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారంటారు? అంటే రిలీజ్ ఆగిపోయి దీనికి మధ్యలో ఒక బ్రేక్ పడి మళ్ళీ దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇక్కడ మనం ఒక రకంగా నిర్మాతల నిర్లక్ష్య ధోరణి అనేది అయితే మనకు కనిపిస్తోంది. ఓకే. ఎందుకంటే ఈ రోజు సంస్థతో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి హఠాత్తుగా పుట్టుకొచ్చినవి కాదు. గత 10 సంవత్సరాలుగా వాళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి. మధ్యలో వీళ్ళు 14 రీల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యలో సర్కార్ వారి పాట సినిమా తీసినప్పుడు కూడా ఎలాంటి వివాదం రాలేదు. ఓకే. కాబట్టి ఇప్పుడు కూడా రాదేమో అనే ధీమాతో వీళ్ళు ముందుకెళ్లడం అనేది చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చింది. అంటే సర్కార్ వారి పాట టైంలో ఈ రోజు సంస్థ వాళ్ళు కోర్టు కేసు వేయలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది రాదు అనే ఒక ధీమా ఒకటి. ఇంకొకటి ఏంటంటే గతంలో సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఏదైతే తీర్పిచ్చిందో నిర్మాతలకు అనుకూలంగా ఈసారి కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన షాక్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్మాతలు ఊహించలేదు. కాబట్టి చివరి నిమిషంలో విడుదలాగింది. ప్రతిసారి తీర్పు మనకు అనుకూలంగా వచ్చేస్తుంది అనే ఒక ఏమరపాటు ఏదైతే ఈ అఖండ నిర్మాతలు పాటించారో అది వాళ్ళని దెబ్బకొట్టింది. ఓకే. సో మొత్తానికైతే సినిమా విడుదల తేదీనైతే ఖరారు చేసేసారు. డిసెంబర్ 12న మూవీ రిలీజ్ అండ్ 11న ప్రీమియర్స్ అయితే ఉండనట్టుగా తెలుస్తుంది. అంతే అంటారు కదా? సో మళ్ళీ పొరపాటున ఏమైనా చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? సో ఇది 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చా? 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం డిస్ట్రిబ్యూటర్ వర్గాల నుంచి కూడా మన దగ్గర సమాచారం ఉంది. ఏంటంటే కేడిఎంస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇష్యూ చేసేసారు. కంటెంట్ డెలివరీ కూడా అయిపోయింది. షో టైం కి లైసెన్స్ కి ఏదైతే ఇష్యూ చేయాల్సి ఉంటుందో అది ఇచ్చేటట్టుగా అన్ని జరిగిపోయాయి. ఓవర్సీస్ లో కూడా అందుబాటులో ఉన్న థియేటర్లు స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో వీలైనన్ని వేసేలాగా డిస్ట్రిబ్యూటర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు అంటే డిసెంబర్ 5 ప్లాన్ చేసుకున్నన్ని థియేటర్లు అయితే ఇప్పుడు అమెరికాలో గానీ ఇతర విదేశాల్లో గానీ అన్ని అందుబాటులోకి రావు. ఓకే, రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకైతే మొత్తానికి తెరపడిందని చెప్పొచ్చు. ఆర్థిక పరమైన అడ్డంకులను అధిగమించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తూ ఒక రోజు ముందుగా అంటే డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్లు ఉంటాయని వెల్లడించింది. దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఫైనాన్షియల్ సమస్యల కారణంగానే విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సో తాజాగా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడంతో చిత్ర విడుదలకు ఈ మూవీ రిలీజ్కి అయితే మార్గం అంతే సుగమమైందని చెప్పొచ్చు. సో మొత్తానికి అఖండ 2 తాండవం అనే హ్యాష్ట్యాగ్తో ప్రచారాన్ని తిరిగి ప్రారంభించింది చిత్ర యూనిట్. త్వరలోనే టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తామని కూడా తెలిపింది. దీంతో బాక్సాఫీస్ వద్ద దైవిక విధ్వంసం చూడడానికి అభిమానులు సిద్ధమవుతూ ఉన్నారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఎలా ఉండబోతుందని మీకు అంచనా ఉంది? సో దాని గురించి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఏంటని కమెంట్లో తెలియజేయండి.